ప్రేక్షకులకు స్వాగతం. మైత్రి మీడియా పొలిటికల్ బులెటిన్ సార్వత్రిక సమరం బిగ్ బ్యాలెట్ ఫైట్కు స్వాగతం. నేటి తాజా రాజకీయ పరిణామాలు, వార్తలు, విశేషాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ముఖ్యాంశాలు. విడుదలైన సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్. నామినేషన్ దాఖలకు ఈ నెల 25వ తేదీ వరకు గడువు. పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం. నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన బొడ్డుకొండ. వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు వజ్రాయుధం. ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యత. ఓటర్ల అవగాహన సదస్సులో జేసీ కొల్లాబత్తుల కార్తీక్. భీమిలి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గంటా శ్రీనివాసరావు. జై గంటా, జై జై గంటా నినాదాలతో మారుమ్రోగిన సాగర తీరం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కొనలేక చంద్రబాబు పొత్తులంటూ జిత్తులు మరి వేషాలు వేస్తూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. నెల్లూరు నగరంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి సంక్షేమ పాలనను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి నెల్లూరు నగరంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ప్రజా దర్బారు నిర్వహించి సమస్యను పరిష్కరిస్తామన్నారు. నెల్లూరు నగర ట్రాఫిక్ను నియంత్రించేందుకు ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. సంక్షేమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు సాగుతుందో అభివృద్ధిలో మరొక అడుగు ముందుకు వేస్తామన్నారు. కూటమి నేతలు చెప్పే మాయమాటలు నమ్మకుండా అసెంబ్లీ అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్కు, ఎంపీ అభ్యర్థిగా తనకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరొక పెద్ద విషయం, మీ అందరికీ కూడా సంబంధించినటువంటి విషయం, ప్రతి నెలలో కూడా కనీసం రెండు మూడు సార్లు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలన్నింటినీ కూడా అర్జీల రూపంలో, రిప్రజెంటేషన్ రూపంలో తీసుకుని ప్రతి సమస్య కూడా పర్సనల్ గా అందరం విని ప్రజా సమస్యలను పరిష్కరించే దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేము సమిష్టిగా కృషి చేస్తాం. ప్రజా సమస్యల్ని ప్రజా దర్బారు ద్వారా పరిష్కరిస్తాం. మీ సమస్యల్ని నేరుగా విని పరిష్కరించడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మేము ఈ పనులు చేయగలమా? ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇది చేయగలరా అన్నటువంటిది మీరే నిర్ణయించుకొని, మీ అందరికీ మా మీదగాని నమ్మకం ఉంటే, మేము చేయగలమన్నటువంటి నమ్మకం మీకుంటే మేము చేస్తామనేటటువంటి నమ్మకం అయితే మాకుంది. అందుకే మీ ముందుకొచ్చి మీ ఆశీర్వాదాన్ని మేము కోరుకుంటా ఉన్నాం. ఇక నెల్లూరు పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు వేయిస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. అభివృద్ధికి సంక్షేమానికి ఎలాగైతే చిహ్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో, రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక చిహ్నం అన్నటువంటిది రుజువు చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకుని పార్లమెంటు సభ్యుడిగా, పార్లమెంటు అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డి అయినటువంటి నాకు, నెల్లూరు సిటీ అభ్యర్థిగా నా సోదరుడు ఖలీల్ అహ్మద్ గారికి ఓటు వేసి మీకు సేవ చేసుకునేటటువంటి భాగ్యం మీలో ఒకటిగా మేము జీవించేటటువంటి, మీ సేవలో జీవించేటటువంటి అవకాశాన్ని మాకు కల్పించి మీ ఆశీర్వాదాన్ని మాకు ఇవ్వండి అని సవినయంగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎవరైతే ఉన్నారో వాళ్ళని నెల్లూరుకి ఆహ్వానించాలి. కాబట్టి నెల్లూరులో ఒక ఇండస్ట్రియల్ హబ్ పెట్టాలి.
ఒక సాఫ్ట్వేర్ SEZ పెట్టాలి. పట్టణంలో, నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రతి పారిశ్రామికవేత్తని వ్యక్తిగతంగా రండి, మీరు నెల్లూరులో మీరు పరిశ్రమలు నెలకొల్పండి, మీకు మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని స్వయంగా హామీ ఇస్తానని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటాము. పెన్నా నది ఒడ్డున ఎలాగైతే మనం టూరిజం డెవలప్ చేసుకోవాలనో ఆ టూరిజం డెవలప్మెంట్ తో పాటు సాఫ్ట్వేర్ SEZలు కూడా మల్టీనేషనల్ కంపెనీస్ ని మనం ఇక్కడికి ఆహ్వానించాలి. బెంగళూరు ఎలాగైతే, హైదరాబాద్ ఎలాగైతే మనం సాఫ్ట్వేర్ కి ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ డెవలప్డ్ సిటీస్ అనుకుంటారో అదే రకంగా నెల్లూరులో కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ రావాలి, మీకు ఉద్యోగ కల్పన కల్పించాలి. సార్వత్రిక సమరానికి తెరలేచింది. 2024 సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. దీంతో గురువారం నుండి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నెల 25వ తేదీ వరకు అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. పార్లమెంటు స్థానానికి విజయనగరం కలెక్టరేట్లో, అసెంబ్లీ స్థానాలకు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ప్రక్రియలో అతి ముఖ్యమైన ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభమైంది. దీనికోసం జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. పార్లమెంట్ స్థానంలో పోటీ చేసే అభ్యర్థులు కలెక్టరేట్లో, అసెంబ్లీ స్థానాలలో పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేయాలి. ఒక్కో అభ్యర్థి గరిష్టంగా 4 సెట్లను దాఖలు చేయవచ్చు. ఒక అభ్యర్థి ఏవైనా 2 స్థానాల్లో మాత్రమే పోటీ చేసేందుకు అవకాశం ఉంటుంది. నామినేషన్ల దాఖలు చేసే అభ్యర్థితో పాటు మరో 4 మాత్రమే RO కార్యాలయం వరకు అనుమతిస్తారు. మిగిలిన వారిని 100 మీటర్ల అవతల నిలిపివేస్తారు. పోటీ చేసే అభ్యర్థులు పార్లమెంటుకు 25,000 రూపాయలు, అసెంబ్లీకి 10,000 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. SC, ST అభ్యర్థులు దీనిలో 50% చెల్లిస్తే సరిపోతుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటిస్తూ అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. నామినేషన్లు స్వీకరించే గదిలో అభ్యర్థులు ప్రవేశించే ద్వారాల వద్ద CC కెమెరాలను ఏర్పాటు చేసి ఈ ప్రక్రియను పూర్తిగా రికార్డ్ చేస్తారు. మోడల్ కోడ్ అమలులో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులను, నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమాలను సైతం వీడియో రికార్డ్ చేస్తారు. పార్లమెంటరీ నియోజకవర్గం కోసం ఫారం 2A, అసెంబ్లీ నియోజకవర్గం కోసం ఫారం 2B సమర్పించాల్సి ఉంటుంది. నోటిఫైడ్ తేదీలలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుంది. పబ్లిక్ సెలవు దినాల్లో మాత్రం నామినేషన్ స్వీకరించరు. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరించడానికి తుది గడువుగా ఎన్నికల కమిషన్ పేర్కొంది. 26వ తేదీన స్క్రూటినీ నిర్వహిస్తారు. 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. మే 13వ తేదీన ఎన్నికల పోలింగ్ నిర్వహించి జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తొలి రోజు విజయనగరం అసెంబ్లీ స్థానానికి ఒక నామినేషన్, అదేవిధంగా పార్లమెంటు స్థానానికి ఒక నామినేషన్ దాఖలైంది. ఆయా స్థానాలకు రిటర్నింగ్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. ఎన్నికల ప్రక్రియలో అతి ముఖ్య ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభమైంది. తొలి రోజు విజయనగరం పార్లమెంటు స్థానానికి ఒక నామినేషన్, అసెంబ్లీ స్థానానికి ఒక నామినేషన్ దాఖలయ్యాయి. విజయనగరం పార్లమెంటరీ స్థానానికి యుగతులసి పార్టీ అభ్యర్థిగా శంభాన శ్రీనివాసరావు నామినేషన్ వేశారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లో ముందుగా నామినేషన్ పత్రాలను VRO సుమబాల పరిశీలించారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి, విజయనగరం పార్లమెంటు రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మికి 2 సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. అదేవిధంగా విజయనగరం అసెంబ్లీ స్థానానికి సమాజ్వాదీ పార్టీ తరపున పి కరుణాకర్ నామినేషన్ వేశారు. విజయనగరం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ నామినేషన్ పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా కరుణాకర్ మీడియాతో మాట్లాడుతూ యువత రాజకీయాల్లో భాగం పంచుకోవాలని పిలుపునిచ్చారు. సామాన్యులు రాజకీయాల్లో ఉంటే సామాన్యుల బాధలు తెలుసుకుంటారన్నారు. ఈ రోజు నామినేషన్ వేశాను. సమాజ్వాదీ పార్టీ తరపున యువకులు రాజకీయాల్లోకి రావాలి, స్వచ్ఛంగా రావాలి, ఓటుకు నోటు ఇవ్వకుండా, ఏ ప్రలోభాలకి గురి కావకుండా వచ్చి రాజకీయాల్ని శాసించాలి. ఎందుకంటే కొంతమంది చేతుల్లో, కొంతమంది కుటుంబాల్లో వ్యవస్థ ఉండిపోతుంది. అందుకనే యువకులు రావాలనే ఉద్దేశంతో అఖిలేష్ యాదవ్ గారు మా సమాజ్వాదీ పార్టీ తరఫున మాకు ఈ యొక్క టికెట్ ఇవ్వడం జరిగింది. మేము రాజకీయాల్లోకి వస్తున్నాం. ఇది మార్గదర్శకంగా ప్రతి ఒక్క యువకులు కూడా రాజకీయాల్లోకి వచ్చి ఈ రోజుల్లో కులం మతం భేదం లేకుండా మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కుని కాపాడుతూ మనం రాజకీయాల్లోకి వచ్చి కొంత మార్పులు తేవాలనే ఉద్దేశంతో నాకు అవకాశం ఇచ్చారు.
దానితో స్వచ్ఛంగా రాజకీయాల్లో రావాలని, పేదల పక్షాన నిల్చోవాలని, ఒక సామాన్యుడిగా ఒక బాధలు తెలిసిన వ్యక్తి రాజకీయాల్లో వస్తే దాన్ని చేయగలం. ఎందుకంటే ఈరోజు ప్రతి వారు కూడా డబ్బు లేదా కులం లేదంటే బ్యాక్ ఎంతో అసెట్స్ ఉంటే వాళ్ళే రాజకీయాలు శాసిస్తున్నారు, కానీ సామాన్యులు శాసించట్లేదు. ఇప్పుడు సామాన్యుడివే నేను వచ్చాను కొంతమందికి ఇన్స్పిరేషన్గా చెప్తూ ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్ని మనం శాసించాలి, రాజకీయాల్లో మార్పులు తేవాలనే ఉద్దేశంతో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నామినేషన్ వేయడం కూడా నాకు ఆనందంగా ఉంది. నామినేషన్లో తర్వాత ఎఫిడవిట్ ఇచ్చానండి. నామినేషన్ పత్రాలు నాకు ఉన్న మొత్తం అన్ని కూడా ఎఫిడవిట్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని కమెడియన్ పృథ్వీరాజు స్పష్టం చేశారు. పవన్ గెలుపును ఆకాంక్షిస్తూ కాకినాడ జిల్లా పిఠాపురంలో పాదగయ పుణ్యక్షేత్రంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందాలని కాకినాడ పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో సినీ కమెడియన్ పృథ్వీరాజు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో గతంలో వైసీపీ పార్టీలో పనిచేసినప్పటికీ ప్రతిఫలం లేకపోయిందన్నారు. అలాంటి దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేదన్నారు. కరోనా సెకండ్ వేవ్ లో తాను అనారోగ్యం పాలయ్యానని, అలాంటి కష్ట సమయంలో వైసీపీ పార్టీ వదిలేసిందని, కొణిదెల నాగేంద్రబాబు పెద్ద మనసుతో ఆదుకున్నారని అన్నారు. ఇకపోతే ముద్రగడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై చేస్తున్న చెడు ప్రచారాన్ని ఖండిస్తూ ముద్రగడ పద్మనాభం కాపు జాతికే కలంకమంటూ మండిపడ్డారు. ఇటేపాలు రాగడంటే మాలాంటి అప్పుడు తాడేపల్లిలో ఉన్నప్పుడు చూసాం మేము. ఏంటంటే మా అర్రాజు జోగయ్య గారు ముద్రగడ పద్మనాభం పెద్ద దేవుళ్ళు అనుకునేవాడు. అప్పుడు ఏముంది ఆయన కాళ్ళు లేవన్న సంగతి మాకు తెలియదు. అటే పిల్లలు పిల్లలు ఏం చేస్తారు, గవ్వకని అటు వెళ్తారు. ఓటే మీరు కాళ్ళు లేవా, అందుకని పిల్లపు అలా ఉంది ముద్రగడ గారు వైఖరి చూస్తే. ఇప్పుడు ఈయన సినిమా యాక్టర్ని తరిమి కొట్టండి అన్నాడండి. ఎవడో తరిమి కొడతాడు? ఈయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేసిందే తెలుగుదేశం. అది ఎవరో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ, ఆయన సినిమా యాక్టరే. అలాగే ఇప్పుడు నీ చుట్టూరు ఉన్నారు కదా, మమ్మల్ని అంటే దోషపడుతుంది బయటికి రావడం. నిజంగా శ్రీపాద వల్ల కూడా ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి 2020లో బయటకు వచ్చాం. అక్కడ ఉన్నట్టు చరిత్ర హీరోడు అయిపోయాడు నేను. మళ్ళీ అసలు మా చుట్టాలు కూడా రాణించేవాళ్ళు కదా, ఇంట్లోకి బెల్లం రాణించేది కదా. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ దౌర్భాగ్యుడు ఏంటంటే కూర్చుని మొలతాడంటాడంటే ఏమన్నా వయసుకి దానికి ఏమన్నా పొంతనుందా? మొలతాడు కట్టలేనోడు కూడా నా గురించి మాట్లాడు. అందరికీ మొలతాళ్ళు ఉన్నాయి. నువ్వు ఏమన్నప్పుడు ఏదో సినిమాలో కోట శ్రీనివాసరావు గారు నాకు మచ్చ ఉంది నీకు మచ్చ ఉందా అని అంటాడు. ఏదో ఇంట్లో ఇళ్ళలో వంటింట్లో ప్రియురాల సినిమాలో ఆ టైప్లో ఏదో సినిమాలు ఎక్కువ చూస్తాడు అనుకుంటా. మొలతాడు లేని వాళ్ళు ఎవరు ఉండడో పశ్చిమ ఇక్కడ తూర్పు జిల్లాలో. ఇవన్నీ దేనికి చెప్పండి? మొలతాడు కావాలంటే నేను వెండి మొలతాడు ఉంది, అది చిన్నప్పుడు మా పెద్దమ్మ చేయించింది. అది ఇక్కడ రూరల్లో ఉంది. అది తీసుకొచ్చి ఆయనకి పంపిస్తే గెల్లంపూడి మొలతాడు. ఇవి కాదండి, రంగా గారు లాంటి లీడరు కాపోయే కాబట్టి కాపు నాయకుడు అని అన్నారు, కానీ ఆయన బడుగు బలహీన వర్గాల కోసం పేదవాళ్ళ కోసం నిరంతరం కష్టపడేవాడు. ఆయన మనం కోల్పోయాం. తర్వాత మా అన్నయ్య చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి బ్రహ్మాండంగా ఎదుగుతుంటే పార్టీలో ఉండి పార్టీ ఆఫీసులోనే దరిద్రుడు అతను పరకాల ప్రభాకర్ ఎవరో అతను ప్రెస్ మీట్లు పెట్టి మొత్తం పార్టీ ఆఫీసులో ఉండి ఇలాంటిది అలాంటిదని మాట్లాడితే మేము మా పెద్ద ఆయన ఏంటంటే అతి మంచితనం. ఆయన ఏంటంటే పోన్లేరా మనకి ఎందుకంటే మొన్న ఈ మధ్య రోజా గారు ఇలా మాట్లాడారంటే ఇలాగ బోలాశంకర్ ప్యాచ్ వర్క్ టైంలో అడిగితే మీరు ఇంటికి పిలిచారు, బట్టలు పెట్టారు, భోజనం పెట్టారు, గౌరవించి పంపించారు. వాళ్ళు నూరా ఏంటంటే ఆవిడ ఎలా మాట్లాడింది? పవన్ కళ్యాణ్ అట్టగాడిదంటారు. మరి ఆయన నెల్లూరు మా తెలుగుదేశం ప్రతినిధి ఆనం నారాయణ గారు ఎవరు ఉన్నారు, అధికార ప్రతినిధి, ఆయన అన్నాడు, అమ్మ నీకు 50 వచ్చినాయిగా, నువ్వు గాడిదలకు గాడిదివా, నువ్వు ఏంటంటే చాలా ఉన్నతమైన సంస్కారవంతురాలు, అది ఏదన్నా బిల్డప్ పెంచుకుని జగన్ కళ్ళలో ఆనందం చూడాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఈయన కూడా అలా తయారాడు. నాకేమో 60 తెచ్చుకుంటే పవన్ కళ్యాణ్ 105 ఇచ్చాం. ఎంతమందికి గెలిపించావు నువ్వు? కాపు నాయకుడు అయ్యండి, ఒకటి గెలిచాడు ఆ దరిద్రుడు కూడా. సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. నెల్లిమర్ల నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. కుటుంబ సభ్యులు, అభిమానులతో కలిసి మోపాడ నుంచి నెల్లిమర్ల ఆర్ఓ కార్యాలయానికి చేరుకున్న బడుకొండ అప్పలనాయుడు ఎన్నికల నిబంధనల ప్రకారం రిటర్నింగ్ అధికారి ఎం నోకరాజుకు తన నామినేషన్ పత్రాలు అందజేశారు.
2024 సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. తొలి రోజు గురువారం నెల్లిమర్ల నియోజకవర్గం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి బొడ్డుకొండ అప్పలనాయుడు నామినేషన్ వేశారు. డెంకాడ మండలం మోపాడ్లోని తన నివాసం నుండి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుచరులతో ఊరేగింపుగా నెల్లిమర్ల తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆయన సతీమణి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. బొడ్డుకొండ అప్పలనాయుడు నామినేషన్ వేసే సమయంలో ఆయన తనయుడు బొడ్డుకొండ ప్రదీప్ నాయుడు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె చిన్నశ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు బొడ్డుకొండ అప్పలనాయుడు కోడలు మజ్జిసిరి సహస్ర, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు, వైసీపీ నాయకులు రఘుబాబు ఉన్నారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అనంతరం బొడ్డుకొండ అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ తన మీద ఎంతో నమ్మకంతో నెల్లిమర్ల అసెంబ్లీ స్థానానికి రెండోసారి వైసీపీ అభ్యర్థిగా ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలు ఇచ్చిన హామీలను 99% నెరవేర్చారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటరీ వ్యవస్థను, సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారన్నారు. అర్హులైన ప్రజలందరికీ కుల మతాలతో, రాజకీయాలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల హృదయాలలో నిలిచారన్నారు. అవినీతి, అక్రమాలకు, లంచగొండితనానికి తావులేని అద్భుతమైన పాలన అందించారన్నారు. నవరత్నాల పథకాలతో ప్రతి కుటుంబం లబ్ధి పొందిందన్నారు. డ్వాక్రా సంఘాలు, ఇతర సంక్షేమ పథకాలతో మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా ఎదిగారన్నారు. జగన్మోహన్ రెడ్డి అందించిన అద్భుతమైన పాలన, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, నియోజకవర్గ ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి, సంక్షేమం, మంచినీరు, రోడ్లు, కాలువలు తదితర మౌలిక వసతులు కల్పన వంటి సేవలు తనను గెలిపిస్తాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న నాయకులకు ద్రోహం చేసిందన్నారు. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ నాయకుడని, స్థానికత లేని ఎన్ఆర్ఐ అభ్యర్థి మాధవికి సీటు కేటాయించారన్నారు. స్థానికంగా ఉంటూ ప్రజలతో మమేకమైన సేవలు అందిస్తున్నానని, అన్ని సామాజిక వర్గాల ప్రజలు, స్నేహితులు, బంధువులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల అండదండలు తనకు ఉన్నాయని, విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికలలో మే 13వ తేదీన ఎమ్మెల్యేగా తనకు, నియోజకవర్గానికి నిధులు మంజూరు చేసి సహకరించిన ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ కు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం నెల్లిమర్ల బహిరంగ సభ నిర్వహించారు. బహిరంగ సభలో ఎమ్మెల్యే అభ్యర్థి బొడ్డుకొండ అప్పలనాయుడుతో పాటు వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ డిప్యూటీ కోఆర్డినేటర్, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, బొడ్డుకొండ అభిమానులు, చిన్నశ్రీను సోల్జర్స్ పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఇంతకు ముందు నా మీద శాసనసభ్యుడిగా ఓడిపోయినటువంటి పెద్దల పూజ్యులు శ్రీ నారాయణ స్వామి గారు గాని మరి ఆనవాయితీగా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి వారే పోటీ చేశారు. ఆ తర్వాత 2009లో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి సత్యబాబు గారు అండదండలతో మరి నాకు అభ్యర్థిగా ఇచ్చారు. ఆ రోజున కూడా నేను గెలిచాను. 19లో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా చొరవతో, ఆయన ఆశీస్సులతో 19లో నా టికెట్ ఇచ్చారు. మరి ఇక్కడ ఇవాళ ఇచ్చినటువంటి సమీకరణలు చూస్తే స్థానికంగా ఉన్నటువంటి నాతో పాటు నేను తెలుగుదేశంలో 2004 ముందు తెలుగుదేశం పార్టీలో ఉండేవాడిని. నాతో పాటు ప్రయాణంగా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా ఉన్నటువంటి అనేక మంది మా స్నేహితులు గాని, మా బంధువర్గం గాని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎంపీపీలు చేసి, జడ్పీటీసీలు చేసి సీనియర్ నాయకులుగా ఉన్నారు. వాళ్ళందరికి కూడా తెలుగుదేశం అన్యాయం చేసిందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. చేసి ఇక్కడ ఉన్నటువంటి టికెట్ ని జనసేన మరి డబ్బులు కమ్ముకుంది. ఎన్ఆర్ఐ క్యాండిడేట్ ని ఎవరినో తీసుకొచ్చింది. ఆవిడ స్థానికురాలు కాదు. ఆవిడ అనేక రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను తీరుస్తానని చెప్పని పెద్దల పూజ్యులు గౌరవనీయులైనటువంటి దివంగత సంజీవరావు గారు ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో మరి తక్కువగా ఇవాళ కంప్యూటర్ విద్య గాని, కంప్యూటర్ ఉద్యోగాలు గాని విదేశీ తాలూకా దేశాలకు పంపిస్తాను అందరిని చెప్తే ఆ రోజున పెద్ద అయినటువంటి పూజ్యులు సంజీవరావు, కొమ్మూరు సంజీవరావు గారు చవగ్గా భూములు ఇప్పించారు. ఇప్పించిన తర్వాత ఇంకా చాలలేదని చెప్పని ఆ రోజు బొత్స సత్యనారాయణ గారిని, దివంగత నేత అయినటువంటి నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి గారు ఎంపీ గారిని, రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆ రోజు ప్రభుత్వ భూములన్నీ కూడా చవగ్గా ఇప్పించారు. ఇవాళ వందలాది ఎకరాలు ఇవాళ 3 కోట్ల 4 కోట్ల రూపాయల ఎకరాలు అయిపోయింది. ఆ రోజున కూడా అన్ని చేసినప్పుడు కూడా 2009 వచ్చినప్పటికీ వాళ్ళ స్వభావం చూపించారు. బ్యాక్గ్రౌండ్ ఉండి పీఆర్పీకి సపోర్ట్ చేశారు. 2019 వచ్చినప్పటికీ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తే 7,200 ఓట్లు పడ్డాయి. ఇవాళ 2024 వచ్చినప్పుడు జనసేన అభ్యర్థిగా అయింది. ఇవాళ మా తాలూకా ప్రాంతంలో అందరూ గమనించాలా. భోగాపురంలో ఉన్నటువంటి భోగాపురం ఆ మిరాకిల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఏమిటంటే వీళ్ళంతా ఎంత నైవంచకం చేశారు. బలవంతంగా భూములు తీసుకుని ఉద్యోగాలు లేక, లేబర్ చేసిన పనికి కూలి లేక ఎన్నో ఇబ్బందులు పెట్టారని చెప్పినటువంటి సంగతి భోగాపురం మండలం అందరికీ తెలుసు. మరి ఇక్కడ ఈ మధ్య కాలంలో మా పార్టీలో కొంతమంది జనసేన కొండవాళ్ళు కొప్పుకున్నారు. ఎవరు జనసేన కొండవా కొప్పుకున్నా ఈ రాష్ట్రంలో మరి వాళ్ళ నాయకుడైనటువంటి వాడు ప్యాకేజ్ ఇస్తారు. వీళ్ళు కూడా ప్యాకేజీలకి వెళ్తున్నారు తప్పితే నిజంగా ప్రజాసేవ చేయడానికో, ప్రజల తాలూకు మనోభావాల్ని గౌరవించడానికో మరి ఏ నాయకుడు వెళ్ళట్లేదు. మరి ఎన్ని కూడా మీరు గమనించి మరి సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఏ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రైతులు గాని, పల్లెలు గాని, ఇవాళ ఉన్న మహిళలు గాని, యువతరం గాని అందరూ కూడా బాగున్నారు. ఏ తాలూకా ఎంపీ అభ్యర్థి మన సామాజిక వర్గం చెందినటువంటి వాడిని బెల్లాన చంద్రశేఖర్ ని ఎంపీ అభ్యర్థిగా నియమించారు కాబట్టి గత 5 సంవత్సరాలు కూడా ప్రతి నియోజకవర్గంలో ఆయన ఇచ్చినటువంటి ఎంపీ ఫండ్స్ అన్ని కూడా సకాలంలో
అందరికి కూడా ఖర్చు చేసి అందరి అభివృద్ధికి కూడా తోడ్పడి ఇవాళ అన్ని ప్రాంతాలు కూడా తిరిగినటువంటి సంగతి. మరి గతంలో కేంద్ర మంత్రి తెలుగుదేశంలో ఉన్నటువంటి అశోక్ గెహ్లోట్ గారు చేశారు. ఎంపీ ఫండ్స్ ఎక్కడున్నాయో తెలియదు, కేంద్ర మంత్రి ఎక్కడున్నాడో తెలియదు, పౌర విమాన శాఖ మంత్రిగా చేశాడు. ఆయన చేసినప్పుడే ఎయిర్పోర్ట్ కొబ్బరికే కొట్టారు, కానీ అన్ని కూడా ఏవి కూడా చిక్కులు కూడా ఎప్పుకుంటా అందరిని ఇబ్బంది పెట్టారు. ఇవాళ అందరూ గమనించాలా. ఇచ్చినటువంటి మీ అందరూ కూడా అక్క చెల్లెమ్మలందరూ కూడా ఇవాళ ఇచ్చినటువంటి డొక్కులకో బకెట్లకో వాళ్ళు చేసినటువంటి ప్యాకేజీలకో మీరు ఆశపడితే జీవితాంతం కూడా ఇవాళ ఏ గ్రామానికి ఏ ఇంటికి తక్కువ చూస్తే 2 లక్షలు, ఎక్కువ చూస్తే 10-15 లక్షలు కూడా వచ్చినటువంటి ఇళ్లు ఉన్నాయి. ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నారో అన్ని కార్యక్రమాలు చేశారు. ఇవాళ పేదవాడు వైద్యానికి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 5 లక్షలు విలువ ఉంటే ఇవాళ 25 లక్షల రూపాయలు చేశారు. ఏమైనా అనారోగ్యం రాకూడదు, రావాలని మేము కోరుకోం గానీ అలాంటి దేవు వచ్చినా కార్డు పట్టుకొని మరి ఏది వచ్చినా సరే ఇటు మన తాలూకా మన స్టేటే కాకుండా ఇతర స్టేట్లలో కూడా వైద్యం చేసుకునే సదుపాయాన్ని జగన్మోహన్ రెడ్డి కల్పించారు. కాబట్టి మరి చిన్న వయసులో మరి ముఖ్యమంత్రి అయ్యి మరి మునిపెప్పుడు కూడా ఎవరు చేయని పరిపాలన, వినూత్న పరిపాలన చేసి ఇవాళ రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా మన రాష్ట్రం చూడాలి, రోల్ మోడల్ గా నేను ఉంటాను అని చెప్పిన అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు ఆయన. అదే విధంగా 5 సంవత్సరాలు కూడా చక్కని పరిపాలన, లంచగొట్టితనం లేకుండా, వివక్ష లేకుండా చేశారు. ఆ పరిపాలనలో మేమందరం కూడా పాలు పంచుకొని వారు అడుగుజాడుల్లో వారు తాలూకా ఏదైతే ఉద్దేశం ఉందో ఉద్దేశం అనుగుణంగా అటు పార్లమెంట్ సభ్యుడు గాని, మేము గాని, మా ఎమ్మెల్సీ గారు గాని, జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని అందరం కూడా చేశాం. మరి మా అందరికి కూడా యాజిటీజీగా మరి రాజ్యాంగం మినహాయించి అందరికి కూడా మరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా మమ్మల్ని అందరినీ నియామకం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. బీఫారాలు ఇచ్చారు. మీ అందరూ కూడా ఆలోచన చేసి మరి విజ్ఞానైనటువంటి మీ అందరూ కూడా మరి దీనికి ఉన్నటువంటి పేదరకానికి వేస్తారా, ధనికుల పార్టీకి వేస్తారా అని ఓటేస్తారా అని చెప్పని మరి అందరూ కూడా ఆలోచన చేసి మరి జగన్మోహన్ రెడ్డికి అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులు, రైతులు, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి అండగా ఉండాలని, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రాష్ట్రంలో 175 సీట్లతో ముఖ్యమంత్రి చేయాలని, విశాఖపట్నం పరిపాలన రాజధానికి వారు వచ్చి చక్కని పరిపాలన 3 రాజధానుల పరిపాలన చేయాలని చెప్పని మరి మనస్ఫూర్తిగా ఈ గ్రామ దేవత అయినటువంటి శ్రీ పూడమ్మ తల్లి అలానే మా తాలూకా విజయనగరం విలువేల్పోయినటువంటి శ్రీ పైడితల్లమ్మకు కూడా సందర్భంగా మనవి చేస్తూ వచ్చే ఎన్నికలలో కడప ఎంపీగా వైఎస్ షర్మిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైఎస్ సునీతారెడ్డి పిలుపునిచ్చారు. కడప జిల్లా పులివెందులలో కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె ప్రచారం నిర్వహించారు. మెయిన్ రోడ్ వెంబడి ఉన్న దుకాణదారులు ప్రజలను కలుస్తూ అస్తం గుర్తుకు ఓటు వేసి షర్మిలను ఎంపీగా గెలిపించాలని కోరారు. కడప జిల్లా పులివెందులలో వైఎస్ వివేకానంద కుమార్తె వైఎస్ సునీతారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. పులివెందులలోని వినాయక స్వామి గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మెయిన్ రోడ్డు వెంబడి ఆమె ప్రచారం నిర్వహించారు. షర్మిలను ఎంపీగా చూడటమే వైఎస్ వివేకానందరెడ్డి చివరి కోరిక అని, అందరూ షర్మిలకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ వైఎస్ వివేకానందరెడ్డికి అన్యాయం జరిగిందని, అతి దారుణంగా వివేకానందరెడ్డిని గొడ్డలితో కొట్టి నరికి చంపారని అన్నారు. 5 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా న్యాయం జరగలేదని, వైఎస్ వివేకాకు న్యాయం చేయాలంటే మే 13వ తారీఖున కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి షర్మిలను గెలిపించాలని కోరారు. పులివెందుల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ మొదలుపెట్టాము. ఈరోజు నేను అడిగేది ఒకటే, పులివెందుల ప్రజలకు అందరికీ వైఎస్ వివేకానందరెడ్డి గారు కొత్త కాదు. మన వివేకం సార్కు అన్యాయం జరిగింది.
అతి దారుణంగా కిరాతకంగా హత్య చేయబడ్డారు. గొడ్డలితో కొట్టి కొట్టి నరికి చంపారు. 5 సంవత్సరాలు అయింది, ఇంకా న్యాయం జరగలేదు. మనము వివేకం సార్కు న్యాయం జరిపించాలి. మనము వివేకం సార్కు న్యాయం చేయాలి అంటే వచ్చే మే 13వ తారీఖున ఎలక్షన్లలో మన షర్మిలమ్మను గెలిపించుకోవాలి. నేను ప్రజలందరినీ కోరేది అదే. మనకిది న్యాయ పోరాటం. న్యాయం ఏది అని తెలుసు. షర్మిలమ్మ ఖచ్చితంగా ఓటేస్తారన్న నమ్మకం ఉంది. షర్మిలమ్మకు కాంగ్రెస్ గుర్తుకు ఓటేస్తారన్న దృఢ నమ్మకంతో ముందుకెళ్తున్నాము. థ్యాంక్ యూ. నాకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, వాళ్ళకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, కానీ అది చెప్పుకుంటే ధైర్యం లేదు. 40 సంవత్సరాలు పులివెందుల్లో ప్రజలకు సేవ చేసిన అతనికి అన్యాయం జరిగితే అది బయటికి చెప్పుకోలేని బాధ బయట కనిపిస్తుంది. ఆ బాధ రేపు ఓటు రూపంలో బయటపడుతుంది. ఈరోజు ప్రజల్లో తిరుగుతుంటే నాకు చాలా ధైర్యం వస్తుంది. ప్రజలకు న్యాయం వైపు ఉన్నారు అన్న నమ్మకం నాకు కలుగుతుంది. రోజు రోజుకి ఇంకా ఆ ప్రేమ ఆప్యాయత ఇంకా బయట ఎక్కువ కనిపిస్తుంది అన్న నమ్మకం ఉంది. అది ఎవరు బయట పెట్టారు, ఎందుకు బయట పెట్టారు? నేను పోరాడేది న్యాయ పోరాటం. వివేకానంద రెడ్డి గారిని ఎందుకు చంపారు, ఎవరు చంపారు అని చూస్తున్నాను. అది బయట పెట్టిన వాళ్ళు ఆయనను అవమానించడానికి ప్రయత్నిస్తున్నారు. చనిపోయిన అతను దానికి సంజాయిషి చెప్పుకోలేని పరిస్థితుల్లో అతన్ని అవమానించే పరిస్థితికి తెస్తున్న వాళ్ళకి ప్రజలే సరిగ్గా బుద్ధి చెప్తారు. విజయనగరం 1వ డివిజన్ పరిధి వేణుగోపాలపురంలో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా, బెల్లన చంద్రశేఖర్ను ఎంపీగా గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం 1వ డివిజన్ వేణుగోపాలపురంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కోలగట్లకు స్థానికులు, నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కోలగట్ల ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంచిపెట్టారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి చేసిన అభివృద్ధి సంక్షేమాలను గుర్తించి ఎమ్మెల్యేగా తనకు, ఎంపీగా చంద్రశేఖర్కు ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ ముచ్చు లయా యాదవ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన, అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎన్నడూ జరగని విధంగా జరిగాయన్నారు. నియోజకవర్గంలోని మౌలిక వసతుల కల్పన, నగర సుందరీకరణ, రోడ్లు, కాలువలు, విద్యుత్ లైట్లు, చెరువుల అభివృద్ధి, పార్కుల అభివృద్ధి గతంలో ఎవరూ చేయని విధంగా వీరభద్రస్వామి అభివృద్ధి చేశారన్నారు. మళ్లీ వైసీపీ పాలన రావాలన్నారు. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు పెద్దపీట వేసి, అలాగే గాంధీజీ గారి కన్నా గ్రామ స్వరాజ్యం స్థాపించి అర్హతను ప్రతి ఒక్కరికి కూడా సచివాలయాల ద్వారా అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. అలాగే మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి గారు విజయనగరాన్ని ఎంతో అభివృద్ధి చేసి, గతంలో చూసుకుంటే అనేక సమస్యలు ఉండేవి. ముఖ్యంగా మహిళలకు అనేక సమస్యలు, వాటర్ సమస్య ఉంది. గతంలో చూసుకుంటే 4 రోజులకి 5 రోజులు కాలేజ్, అలాగే వాటర్ సమస్య లేకుండా కూడా చేశారు. అలాగే విజయనగరం ఎందుకంటే సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, అలాగే పార్కులు, చెరువులు, ఫుడ్ బ్యాంకులు, ఫౌంటైన్లు, అలాగే ఏ సమస్య కూడా లేకుండా ఇంకా చిన్న సమస్యలు లేని విజయనగరంగా చూడాలంటే వారి ఆశయానికి తోడుగా మన అందరం వారి అడుగుదారిలో నడుస్తూ రానున్న ఎలక్షన్లో మన విజయనగరం ప్రజలందరూ కూడా మన అన్నయ్య గారికి ఓట్లు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే చూసుకుంటే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనకి రాష్ట్రంలోని ఎంతో అభివృద్ధి చేశారు. అలాగే ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి అందరూ ఓట్లు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.
ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యత అని అసిస్టెంట్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్ అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే వజ్రాయుధమని ఆయన పేర్కొన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా విజయనగరం బాలాజీ క్లాత్ మార్కెట్ వద్ద బట్టల షాపుల యజమానులకు, వర్కర్లకు గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఎంతో విలువైన తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అసిస్టెంట్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్ కోరారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా విజయనగరం బాలాజీ క్లాత్ మార్కెట్ వద్ద బట్టల షాపుల యజమానులకు, వర్కర్లకు గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చే ఎన్నికలలో తామంతా తప్పకుండా ఓటేస్తామని వారి చేత ప్రతిజ్ఞ చేయించారు. మానవహారాన్ని నిర్వహించారు. ఓటు విలువను తెలుపుతూ నినాదాలు చేయించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ త్రివినాగ్ మాట్లాడుతూ మే 13న జరిగే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఓటు విలువైనదేనని ఆయన స్పష్టం చేశారు. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఎప్పుడైనా ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని చెప్పారు. ఓటు విషయంలో ఏమైనా సమస్యలు వస్తే తమ BLOను ఎన్నికల రోజు ఓటు వేయటంలో ఇబ్బందులు ఎదురైతే ప్రిసైడింగ్ అధికారిని సంప్రదించాలని సూచించారు. ప్రజలంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసిందన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం తదితర ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకొని సరైన వ్యక్తిని ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ తిరుమలరావు, స్వీప్ నోడల్ అధికారి హౌసింగ్ PD శ్రీనివాసరావు, బాలాజీ మార్కెట్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్రావు, స్వీప్ రీసోర్స్ పర్సన్స్ పద్మనాభం, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. వచ్చే ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఏర్పడటం తథ్యమని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. భారీ బైక్ ర్యాలీ నిర్వహించి కూటమి అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. కళ్యాణ్ను గెలిపించడం ద్వారా పిఠాపురం అభివృద్ధికి బాటలు వేయాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు కోరారు. ఈ సార్వత్రిక ఎన్నికల బరిలో పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్, కాకినాడ MP అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారని, వారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. నియోజకవర్గ పరిధి గొల్లప్రోలు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ప్రచారం నిర్వహించారు. గొల్లప్రోలు హైస్కూల్ నుండి ప్రారంభమై గొల్లప్రోలు శివాలయం వీధి, రైల్వే స్టేషన్ మీదుగా సాగింది. ప్రచార వాహనంపై నుండి నాగబాబు ప్రజలకు అభివాదం చేస్తూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మహిళలు నాగబాబుకు హారతులిచ్చి స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ, భాజపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృష్ణంరాజు తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. సీతారాముల కళ్యాణోత్సవాన్ని వీక్షించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. విశాఖ జిల్లా భీమునిపట్నం నియోజకవర్గంలో NDA కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. అభిమానులు, కార్యకర్తలతో కలిసి భీమిలి RO కార్యాలయానికి చేరుకున్న గంటా శ్రీనివాసరావు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. విశాఖ జిల్లా భీమునిపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గురువారం నామినేషన్ వేశారు. భీమునిపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి తెదేపా, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. దీంతో సాగర్ తీరం జై గంటా, జై జై గంటా నినాదాలతో మారుమ్రోగింది. తెదేపా, జనసేన, బీజేపీ జెండాలతో భీమిలి పురవీధులు రెపరెపలాడాయి. డప్పు వాయిద్యాలు కనువిందు చేశాయి. మహిళలు కోలాటంతో సందడి చేశారు. గుర్రాలపై తెదేపా జెండాలతో కూర్చుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాగర తీరం జనసంద్రంగా మారింది. రెట్టించిన ఉత్సాహంతో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తెదేపా అభ్యర్థి గంటాకు మద్దతు తెలిపారు. అధికార పక్షానికి వణుకు పుట్టే విధంగా నామినేషన్ ప్రక్రియకు నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అనంతరం భీమిలి RO కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి గంటా శ్రీనివాసరావు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భీమునిపట్నం నియోజకవర్గంలో 62 పంచాయతీలతో పాటు 9 వార్డుల నుంచి పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరిన్ని రాజకీయ వార్తలు, పొలిటికల్ అప్డేట్స్, విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి మైత్రి మీడియా న్యూస్.